ఈ యొక్క 2022 అన్నది 2022 ప్రొఫెటికల్ రేసింగ్ ఇయర్. it's prophetical raising year. ప్రొఫెటికల్ రేసింగ్ ఇయర్. it's prophetical raising year. అంటే దేవుడి యొక్క ప్రొఫెటికల్ అనాయింటింగ్ ని రేజ్ చేయబోతున్నాడు. God is going to raise the prophetical anointing on the earth. ప్రతి ఒక్క వ్యక్తి, every person. నా యొక్క వ్యూయర్స్, నా యొక్క పార్ట్నర్స్, నా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా చెప్తున్నా, I'm telling to my partners, viewers and my church members, 100 రెట్లు మీరు ఫైనాన్షియల్ గా ముందుకెళ్తారు, నో డౌట్. you are going to go forward 100 times. there is no doubt about it. 100 రెట్లు ముందుకెళ్తారు. you are going to go 100 times మరి forward. ప్రపంచం గురించి ఏంటి? what about the world? ఒక్క మాటలో చెప్తున్నా, in one word, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా, every country in the world, దేవుని యొక్క ప్రాఫిట్ గా చెప్తున్నా, as a prophet I'm sharing, ప్రతి దేశం కూడా every nation, ఇది వెరీ హార్డ్ టైం. this is going to be a very hard time. హార్డ్ టైం. it's going to be a hard time. ఇంకా నేను కొంచెం లోపలికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నిస్తా. I'm sharing little deeper. యుఎస్ఏ గురించి ఏం తెలుసా? about USA, అమెరికా గురించి ఏంటంటే, America, మీరు చూస్తున్నాం what you see, ఇప్పుడు ప్రెసిడెంట్, the present president, మీరు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి, remember, హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే he'll have health issues. 100% హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే he'll have health issues. నెక్స్ట్ ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఒక లేడీ ఉందో, ఉమెన్ ఉందో, the vice president, ఆమె ప్రమోట్ అవుతుంది ప్రెసిడెంట్ గా. she'll be promoted as president. ఇది దేవుడు నాకు చెప్పింది. this is what God told me. రెండవది, secondly, అమెరికా కూడా America, ఫైనాన్షియల్ గా దెబ్బతింటది, it will be financially demolished. కానీ వేరే దేశం యొక్క సహాయంతో with another country's help, తొందరగా పికప్ అయిపోతుంది. మళ్ళీ it will pick up again. మళ్ళా దాని ప్లేస్ లోనికి రేసింగ్ లోనికి వచ్చేస్తుంది. it will rise up to its own position. యూరప్ కంట్రీస్ కూడా, in the Europe, ఈవెన్ ప్యారిస్ తో సహా including Paris, ఫైనాన్షియల్ గా దెబ్బతింటారు. it will be financially in problem. కానీ నా జీవితంలో నేను ఎప్పుడు చెప్పను ఒక గొప్ప బలమైన మాట చెప్తున్నా, but one thing which I have never shared in my ఈ life, టైంలో, at this time, ఇండియా అన్నది India, ఫైనాన్షియల్ గా లీడింగ్ నేషన్స్ లో దేవుని యొక్క పిల్లలు ఇది కూడా ఉంటది. గ్రేట్ గా ఫైనాన్షియల్ గా ఈ యొక్క భారతదేశం అనేది, ఇండియా అనేది బ్లెస్ అవుతుంది. India will be leading financially and it is going to be mightily blessed. చైనా విషయంకి వచ్చేసరికి, when you come to China, అస్సలు ఫైనాన్షియల్ గా దెబ్బ తినదు. it will not be having any problem with ఈ finances. రెండు దేశాలు, these two nations, ఒకటి చైనా, రెండోది ఇండియా, సూపర్ డూపర్ గా ఫైనాన్షియల్ గా బ్లెస్ అయితే financially they'll be blessed. మీరు రానున్న దినాల్లో చూస్తారు. in the coming days you'll ఇప్పుడు see. మన దేశం పేరు ఏం పేరు అంటే, what is the name of a మనం country? పక్కా చెప్పేస్తాం ఇండియా అని, we'll immediately say it is India. కానీ తర్వాత మీరు న్యూస్ లో చూస్తారు. afterwards you'll hear, మీరే నాకు అప్పుడు అప్డేట్ చేయండి. then you update me. రానున్న దినాల్లో మెల్లగా ఇది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. gradually it is going to be transformed. ఏమని చూస్తారంటే మీరు, you will see it as భారతదేశం అని అంటారు. you will be listening name as Bharat. ఇక వైరస్ కి వచ్చేసరికి, about virus, దేవుని యొక్క పిల్లలు గుర్తు పెట్టుకొని ప్రయత్నించండి. remember it, మీ ఫెయిత్ ని పెంచుకోవాలి, increase your faith, అది చచ్చిపోద్ది. then it will die. మీ ఫెయిత్ ని పెంచుకోవాలి. you have to increase your faith. ఇట్లా చాలా జరుగుతూనే ఉంటాయి. many things like this. నెక్స్ట్ టైం వచ్చేది, next thing, బాడీ మీద, స్కిన్ మీద ఎఫెక్ట్ అయితే, it will affect on the skin, తర్వాత బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయితే, it will affect on the bones. కానీ మీకు నేను చెప్తున్నా, but I am saying, ప్రేయర్స్ తోటి, with prayers, దేవుని యొక్క స్పిరిట్ యొక్క అనాయింటింగ్ తోటి, by the spirit anointing, కమ్యూనియన్ తోటి by communion, మీరు ప్రొటెక్షన్ చేయబడతారు. అసలు మీ జీవితంలో ఏది కూడా ఆ వైరస్ అనేది పని చేయకుండా దేవుని యొక్క అభిషేకంలో దాచిపెట్టబడతారు. you will be protected and preserved by the power of God. అందుకే మళ్ళీ చెప్తున్నా, again I am saying, ఇది దేవుడైన యెహోవా వాక్కు. this is the word of the Lord. దానియేలు గ్రంథము, Daniel, మొదటి అధ్యాయము, first chapter. భోజనమునకు శాఖ ధాన్యాదులను పానములకు నీళ్లను నీ దాసులమగు మాపికించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించుచు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపము. అందుకతడు ఈ విషయములలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించుచు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానముకైనను ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను ఇచ్చెను. 4 బాలురు సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల
శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలియగలవాడై ఉండెను. ఇది చూడండి, ఇక వినండి. Now listen to this carefully. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, Now what happened is, రాజు కొంతమంది బాలను ఏర్పరచమని చెప్పాడు. see, the king told them to arrange few boys. అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు నలుగురు బాలురు వాళ్ళు ఏర్పరచబడ్డారు. They selected these young men, Daniel, Shadrach, Meshach and Abednego. అయితే గమనించండి, Now understand, వీరు ఒక విషయం చేశారు. they did something. రాజు పెట్టిన భోజనం గాని, రాజు పెట్టిన ద్రాక్షరసం గాని ఏం తీసుకోలే వీళ్ళు. They did not eat what the king has served. అయితే అక్కడ వీళ్ళ మీద ఉన్న అధికారి ఏం చెప్పాడంటే, But the authority over them said, ఏమని చెప్పాడంటే, what he said is, మీరు రాజు పెట్టింది కనుక తినపోతే 10 రోజులైనాక రాజు వచ్చి చూసినప్పుడు మీ ముఖం కనుక వికారం అయితే నన్ను పని చేస్తాడు. he said, if at all you all don't eat, and after 10 days, if at all the king sees you all a week, he will punish me. అయితే వాళ్ళేం చెప్పారంటే, What they told is, అయ్యా ఒక 10 రోజుల వరకు మాకు టెస్ట్ చేయండి, మాకు రాజు పెట్టిన భోజనం మాకు వద్దు, అవన్నీ ఏం వద్దు, మేము మాదే ఉట్టి వెజిటేబుల్సే తింటాం. they said, no, we don't want anything from the king, but we'll eat only the vegetables. అయితే 10 రోజులు వీళ్ళు అదే విధంగా వెజిటేబుల్సే తిన్నారు. They ate the vegetables. వేరే బాలురేమో మంచిగా రాజు పెట్టిన అన్ని కూడా తిన్నారు. But others ate everything that the king served. కానీ 10 డేస్ అయినప్పుడు, After 10 days, ఆ రాజు తిన్న భోజనం ఉన్న బాలుర ముఖముల ప్రకాశం కంటే కూడా ఈ నలుగురు ఏర్పరచబడ్డ మనుషులు వీళ్ళు తిన్న ఈ శాకాహార భోజనం తిన్న ఈ మనుషుల యొక్క ముఖమే చాలా ప్రకాశించింది. but the people who ate what the king has served, more than that, the people Daniel, Shadrach, Meshach and Abednego, their face shone brighter and they looked fatter and pleasant than others. అసలు రాజు తిన్న భోజనాలు వాళ్ళది ప్రకాశించాలా వీళ్ళది ప్రకాశించాలా చెప్పండి మీరు? Actually, if you see who should be shining brighter, is it the who ate the king's food? అర్థమవుతుందా అండి? Are you understanding? అన్ని తిన్నోనికి మంచిగుంటుందా, ఏం తినకుంటున్నా మంచిగుంటుందా అంటే ఆరోగ్యం? The one who eat everything will be good, or the one who is dieting will be good? మీరందరూ ఏమని ఆన్సర్ చెప్తారంటే, What you all will say is, రాజు పెట్టినవాయి తిన్నప్పుడే మన ముఖం ప్రకాశిస్తుంది. అందుకే కదా రాజు అన్ని విధాల వాళ్ళకు సౌకర్యాలన్నీ కలగజేసాడు. see what the king ate, that they will be better because he has provided all the provisions required for them. కానీ వీళ్ళు అది తృణీకరించిన, But though they rejected it, వాళ్ళు రాజు పెట్టిన భోజనంలో ద్రాక్షరసం తాగకపోయినా, though they did not eat what the king served and the wine he వీళ్ళు served, వెజిటేబుల్సే తినుకుంటూ వచ్చిన even though they ate vegetables, 10 డేస్ అయి వచ్చినప్పుడు after 10 days, రాజు చూసేసరికి by the time the king saw, వారి ముఖముల కంటే వీళ్ళ ముఖం చాలా బ్రైట్గా ఉన్నది. oh, their faces shone brighter than who ate the king's food. ఇక్కడ దేవుడు నాకు చెప్పుతున్నది, Here what God is saying is, దేవుడు నాకు ఆల్రెడీ రివీల్ చేసింది, what God revealed to me is, వాళ్ళు అన్ని తిన్నా they ate everything, వాళ్ళు అంతే ఆగిన్లు. they were there. వీళ్ళు అవన్నీ ఏమి తినకపోయినా Though they did not eat, వీళ్ళు ఇవన్నీ దాటిపోయిన్లు. they crossed it. మీకు ఇదే జరుగుద్ది. This is what is going to ఈ happen భూమి మీద on this earth. దేవుని యొక్క వరల్డ్ సిస్టమ్ కంటే అన్యుల కంటే Though the world system or the Gentiles, దేవుని నమ్మిన మనము we who believe God, వాళ్ళకంటే ఫైనాన్షియల్స్ లో వాళ్ళు ఎన్ని విధాలుగా చేసుకుంటూ వచ్చిన మనము ఈ టైంలో 10 టైమ్స్ మనం షేర్ అయ్యే టైం. we are going to be blessed 10 times more than what the people others do. In how many ways they try to increase their wealth. దాన్ని కొంచెం నేను ప్రమోట్ చేస్తాను, తప్పలేదుగా జాన్? Oh, can I promote a little more? 10 into 10 అంటానా? Now we are saying 10 into 10. అదే 100 రెట్లు అంటున్నా. That is what I am saying, 100 times. 100 రెట్లు మనం We ముందుకెళ్ళబోతున్నాం. are going to go forward 100 times. కమ్ ఆన్ చర్చ్, ప్రతి ఒక్కరు కూడా Everybody. అంటే ఈ వరల్డ్ సిస్టమ్ ప్రపంచంలో ప్రతి దేశం కూడా దేవుని కబిలరా హార్డ్ టైం లోనికి వెళ్తారు. See, the world is going to enter into the hard times. కానీ మీకు కాదు ఇది. But not for you. మీరు ఫైనాన్షియల్ గా, You all మీరు financially. రేజ్ అయ్యే టైం, This is a time for you to మీరు raise up. ఫైనాన్షియల్ గా Financially. దీంపబడే టైం. This is a time to be blessed. దేవుని యొక్క దీవెన వస్తే దేవుని యొక్క బిడ్డలారా అది ఆశీర్వాదం. అంటే If you get the blessings of God, that is called the blessing. చాలా మంది వాళ్ళు చెప్తారు కదా, Others will say, అది చేసినాం, మేము ఇట్లా అయినాం, ఇది చేసినాం, అట్లా అయినాం, అది చేసినాం, ఇట్లా అయినా. అయితే నేనేం చెప్తా అంటే, నువ్వు అది చేసినావు, ఇది చేసినావు, ఇది చేసినావు, అది చేసినావు అనే ఉన్నావు. కానీ మేము దేవుడు మా కోసం చేస్తాడు కాబట్టి మేము 10 రెట్లు ముందుకెళ్ళి 10 into 10 100 రెట్లు మేము ముందుకెళ్ళబోతున్నాం. others may say, we did this, so we prospered, we did that, we tried this, that is how we are in this stage. But I am telling you, we who are of God, అంటే వీళ్ళు God will do for us. అగ్నిలోనికి వెళ్ళి వీళ్ళు
తర్వాత into the fire. కానీ వాసన కూడా అంటలే. Even the smell did ఈ not come. లోకంలోనే ఉన్నారు మీరు, They are in the world. కానీ దీనికి కాదు, దేది కాదు, ఇంకా వచ్చేది కాదు, ఏదైనా దాని వాసన కూడా మీకు అంటదు. ఎందుకోసం అంటే ఆ ఈవిల్ పవర్ కంటే దేవుని యొక్క బ్లడ్ పవర్ మోర్ దెన్ ఎనఫ్ మన యొక్క More than జీవితంలో. the evil power, God's blood power is having more power. అర్థమవుతుందా? Understand? కనుక ఇట్లా అనుకోండి, ఇట్లా పట్టుకోండి, మీ చైన్ పట్టుకోండి. యేసు నామములో In Jesus' name, దేవుని యొక్క రక్తాన్ని Jesus' blood, నా శరీరం మీద నేను ప్రోక్షించుకుంటున్నా. I am applying it on my body. నా శరీరం మీద నేను I ప్రోక్షించుకుంటున్నా. am applying on my body. నా ఆత్మ మీద I ప్రోక్షించుకుంటున్నా. am applying upon my నా spirit. మనస్సు మీద నేను I ప్రోక్షించుకుంటున్నా. apply it upon my soul. లైవ్ చూసే వరకు కూడా చెప్తున్నా, Those who are watching on live, మీరు కూడా కంపల్సరీ నేను చెప్పే జాగ్రత్త ఫాలో కావడానికి ప్రయత్నించండి. follow what I am saying. హాయిగా ఈ మామూలుగా ఇట్లనే కదా, ఆ అవసరం లేదు అనుకుంటే ఇబ్బంది పడతావు నువ్వు. If you think it is not needed, then you may fall into trouble. అర్థమవుతుందా? Understand? అసలు నీ దేహమే దేవుడు దేవాలయంగా మార్చేసాడు. God turned your body into the temple of God. దేవుడు ఎక్కడ ఉంటాడట? Where does God live? నీ దేహంలోనే ఉంటాడట. He lives in your నీ body. దేహంలో ఎవరున్నారు? Who is there in your body? దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, అంటే ట్రీంట్లో థర్డ్ పర్సన్ దేవుడు ఉన్నాడు. Holy Spirit, the third చెప్పండి, person in అందరు the Trinity is చెప్పండి, there. నా లోపల దేవుడు ఉన్నాడు. There is God inside of me. నేను వచ్చి కొత్త దాన్ని మాట్లాడుతున్నా. నీ లోపల దేవుడు ఉన్నాడు, అందరు మీకు దయ్యాలు ఉన్నాయని చెప్తే నేను దేవుడు ఉన్నాడని చెప్తున్నా. All are saying there are devils in you, but I am saying God is in you. దేవుడు ఉన్న కాడ రోగాలు వస్తాయా? If God is there, can diseases దేవుడు come? ఉన్న కాడ రోగాలు నిలిచి ఉంటాయా? If God is there, can the diseases దేవుడు dwell? ఉన్న కాడ పేదరికం ఉంటుందా? Can there be poverty where God dwells? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? Where is God? గట్టిగా చెప్పండి. Nashari. ఆ సిస్టర్ చూడండి ఎంత మంచిగా చెప్తుందా. దేవుడు ఎక్కడున్నాడు? Where is God now? దేవుడు ఎక్కడున్నాడు? Where is God now? నీ లోపల దేవుడు ఉన్నాడు. He's in you. దేవుడు నీ లోపల ఉన్నాక When God is in you, నీవు షుగర్ ఎందుకు ఉంచాలి? దాన్ని బయటికి పంపించేసాయి. you have to drive out the diabetes. నీవు దేవుడు నీ లోపల ఉన్నాక If God is in you, ఈ వైరస్ నీ లోపలికి రానియడు దేవుడు. God will not allow the virus to అదే come. నీ విశ్వాసమై ఉండాలి. That should be your faith. అదే దేవుని యొక్క శక్తి. That is God's power. ఎందుకోసం అంటే Because వీళ్ళు తినపోయినా even though they didn't వీళ్ళ eat, ముఖాలు ప్రకాశించినాయి. their faces shone మీరు bright. బైబిల్ని నమ్మితే If you believe the word, ఇట్లాంటి విషయాలు మీరు అర్థం చేసుకుంటారు. you can understand these కనుక things. మీరు బైబిల్ని నమ్మడానికి ప్రయత్నించండి. You believe the word of God. మీకు అదే మెయిన్ విషయం. That is the main thing. అర్థమవుతుందా? దాంతో మీరు ట్రమెండస్ గా బ్లెస్ అవుతారు. You will be blessed tremendously. కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి దేవుని యొక్క పిల్లరా. Dear children of God, డే బై డే ప్రతి దినం కూడా every day, మీరు దేవుని యొక్క శక్తిలో ఎదిగే టైం. time to grow in the power of God. అంతేకాకుండా మీ బాడీలో ఆరోగ్యం కూడా మంచిగా అయిపోతా ఉంటది. Even your health will improve day by day. అర్థమవుతుందా? Understand? టోటల్ గా మీరు వచ్చారు ఒక మెడిసిన్ కూడా వాడకుండా శక్తివంతంగా మారిపోయే బలమైన మేనిఫెస్టేషన్ చేసే వ్యక్తిలాగా మీరు మారిపోతారు. You are going to manifest health such a way that you don't need any medicine. Without the medicine, your health will be fine. నువ్వు అట్లాంటి శక్తివంతుడిగా నువ్వు మార్చివేయబడతావు. You will be transformed in such a strong way. అర్థమవుతుందా? Understand? నేను ఈ వాక్యం మీకు చెప్పుకుంటుండడానికి This word, I did not share it. ఎన్నో ఆటంకాలు వస్తాయి. Many obstacles can come. ఎందుకంటే నువ్వు విధింటే స్ట్రెంత్ అవుతావు కాబట్టి. Because if you listen, you will be strengthened. కానీ దీన్ని ఆపకుండా నేను చెప్తూనే ఉన్నా. I will not stop, but I will share it. ఆ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోలు Shadrach, Meshach and Abednego. ఫిజికల్ గా జరిగింది, What they did not experience physically, స్పిరిచువల్ గా జరిగింది. it happened spiritually. మీకు స్పిరిచువల్ ప్రొటెక్షన్ తోటే, By spiritual protection, దేవుని యొక్క ప్రొటెక్షన్ తోటే under God's protection, మీరు ఆయన కాపుదల్లో ఉంటారు తప్ప దేవుని యొక్క బిడ్డలారా మరొకటి వేరేది ఏది కూడా లేదు. you will be under His protection only. అందుకే 23 కీర్తన మొదటి వచనం సెలవుస్తుంది, యెహోవాయే నా కాపరి. Psalm 23:1 says, the Lord is my shepherd. అర్థమవుతుంది. ఒక మినిస్టర్ కి సెక్యూరిటీ ఉంటది. A minister will have a security. ఎట్లా నడుస్తాడండి? How will he go? ఏమన్నా భయపడతాడా? Will he fear? ఫుల్ సెక్యూరిటీ ఉంటది మినిస్టర్ కి. He has full security. అయితే నీకు గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. But understand, మినిస్టర్ కి సెక్యూరిటీ ఉంటది, minister will have security. కానీ కింగ్స్ కి, But kings, మీరేగా కింగ్స్, you all are kings. బైబిల్ చెప్పే కింగ్స్ కదా, You all are people. మీకు దేవుడే సెక్యూరిటీ అయి ఉన్నాడు. God is your security. అందుకే బైబిల్ ఏం సెలవుస్తుంది అంటే, That's why word says, ఉట్టి స్టోరీలు చెప్తలేను, ప్రాకారాలు పడగొట్టువాడు మీకు ముందుగా నడుస్తాడు. the one who breaks the barriers goes before you. ప్రాకారాలు పడగొట్టువాడు మీరు ముందుగా నడుస్తాడు. The one who breaks the barriers goes before నీ you. ముందే దేవుడు ఉన్నాడు, God is going before ఆయన you. ప్రాకారాలు పడగొడతాడు. He breaks the barriers. అర్థమవుతుందా? Understand. మీకు నాయకుడు ఉన్నాడు.
You have a leader. యెహోవాయే మీకు నాయకుడు. Jehovah God is your leader. అదే మీకు నేను చెప్తున్నా. That is what I'm saying. వాళ్ళ ముఖం 10 రెట్లు పెరుగుతాయి If their faces shone 10 ఈ times టైంలోనే. at this time, అసలు మీరు హాస్పిటల్ మెట్లు కూడా దొక్కరిగా. you will not have to step into the hospital. నమ్ముతారా మీరు? Will you believe? ఎందుకోసం అంటే Because అంత హీలింగ్ మీ లోపల మేనిఫెస్ట్ అవుతుంది. so much healing is manifesting in you. అంత ఆరోగ్యం మీ లోపలికి వస్తూ ఉంటది. So much health is manifesting in you. కానీ నాకైతే నేను నా పర్సనల్ విషయం చెప్తానా. I'm telling you about my నా personal. బాడీ లేదని అయిపోతే నాకు తెలిసిపోద్దండి. If anything happens in my body, I'll know. అది గిఫ్ట్స్ చేయబట్ట ఎట్లా చేయబట్ట కానీ మొత్తానికైతే నాకు అండర్స్టాండ్ అయిపోతుంది. I understand whatever ఇది ఇట్లా happens. ఇది ఇట్లా అందుకే ఇట్లా అవుతుంది అని. I'll understand this is of it, this అంటే is of it. దేవుని యొక్క పిల్లలు మన దేహంలో దేవుడు ఉన్నాడు. Because God is in our body. అందుకే అది ప్రొటెక్ట్ చేయబడతా ఉంటది. That's why it is ఇది protected. దేవాలయం. This is the temple of అందుకే God. దేవుడు అన్నాడు మీరు నాకు ఉద్దేశించిన ఆ యొక్క దేవాలయం ఏ పాటిది? మీ దేహమే దేవాలయం. He says, what is the temple that you build for me? Your body is the temple of my మీ God. రాళ్ళు కేకలేస్తే దేవుని యొక్క బిడ్డలారా చూడండి దేవుని బిడ్డలు కేకలేకుంటుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయట. అంటే ఈ రాళ్ళ వల్ల కూడా దేవుడు తన పిల్లలు పుట్టేయగలడంటే మీరు అర్థం చేసుకోండి. క్రీస్తు రాయి కాబట్టి ఆ రాయి నుంచి వచ్చిన వాళ్ళు మీరే గనుక ఆ కేకలేసే మనుషులు మీరే. You, if the children of God do not cry out, if the stones can cry out, see, Jesus himself is the rock of our salvation and his rock. ఓకే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం So understand this point. దేవుని యొక్క బిడ్డలారా Dear children of మనం God, ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు, how many precautions you may కానీ take, ఎన్ని తీసుకున్నా how much ever you take, దేవుడు ప్రొటెక్షన్ అయి ఉండాలి. God is our protection. దేవుని యొక్క స్క్రిప్చర్స్ నమ్మాలి. You should believe the scriptures దేవుని of యొక్క God. స్పిరిట్ చేత నింపబడాలి. You have to be filled with the spirit of అట్లనే God. కమ్యూనియన్ కూడా తీసుకోవాలి. You have to take the communion. అది కూడా మీకు తెలియదు కానీ చాలా ఇంపార్టెంట్ అండి. That is also very important. అక్కడ ఒక చిన్న మాట ఉన్నది, అది ఒక్కటి చెప్తా మీకు. One small thing is there. దావీదు అడుగుతాడు కదా, David asked, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా do you have anything to eat? అంటే ఆయన అంటాడు వెచ్చని రొట్టెలు లేవు కానీ He says we don't have a hot bread. సముఖపు రొట్టెలు ఉన్నాయి. We have the bread of the presence of God. వెచ్చని రొట్టెలు అంటే జనరల్ గా మీ ఇంట్లో ఇప్పుడు మీరు తినొచ్చిన పూరీలు, మీరు తినొచ్చిన చపాతీలు అవి జనరల్గా. See, hot bread means the chapatis or roti or puri what you ate and came. Bread. జనరల్ మనం తినే ఫుడ్. What we eat. కానీ ఈ వెచ్చని రొట్టెలు This bread, దేవుని యొక్క సన్నిధిలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోతాయో, when this hot bread enter into God's యాజకుడు presence, ఎప్పుడైతే తీసుకొని వెళ్తాడో when the Levite takes it, ఆ రొట్టెలు అభిషేకింపబడతాయి. the bread is anointed. ఆ అభిషేకింపబడే రొట్టెను యాజకుడు తినంగానే As soon as the priest takes that bread, anointed అతనికి bread, దేవుని యొక్క ఆశీర్వాదాలు అతని మీద కుమ్మరింపబడతాయి. God's blessings will come upon him. ఈ అట్లనే మీకు నేను చెప్తున్నా, I am telling to you all ఆ also, రొట్టె అంటే క్రీస్తు శరీరమే కదా, because the bread is Christ's body. అది అభిషేకింపబడే రొట్టె కదా. That is anointed body. దాన్ని తిన్నప్పుడల్లా నీ శరీరంలో ఆరోగ్యం అన్నది సమకూర్చబడతా ఉంటది. బాడీలో బ్యాక్టీరియా కాదు ఏదైనా చచ్చిపోతుంది తప్ప అది క్రీస్తు యొక్క శరీరము, అది అభిషేకింపబడ్డ శరీరము, అది 39 దెబ్బలు తిన్న శరీరము. ఆ శరీరాన్ని తినుట వల్ల నువ్వు జీవిస్తావు తప్ప నువ్వు చావవు. నీకు దీర్ఘాయుష్ ఉంటుంది. The bread that you eat that is broken, it is the body of Jesus that is beaten 33 times, and when you eat it you will have healing, you will be protected from sickness, you will not fall sick, neither will you have any disease. 39 దెబ్బలు, 39 దెబ్బలు, 39 అంతే, 39 పడ్డాయి. He received 39 beatings. రోగాలన్నీ క్యాల్కులేట్ చేస్తే అలా రావాల్సింది ఏదైనా. All the diseases, if you can classify, they should come ఒక్కొక్క in that. దెబ్బకు ఒక్కొక్క రోగం వెళ్ళిపోవాల్సిందే. For every beating you would receive ఇట్లా పడి healing in that కొట్టినప్పుడల్లా అది ఇట్లా పడి దాని వెనకాల కొరడ వెనకాల కొంకి ఉంటుందట, అది ఇట్లా ఓపెన్ చేసి బయటికి తీసుకొస్తుంది. ఇట్లా పడ్డప్పుడల్లా చీల్చి ఇట్లా బయటికి వస్తుంది. అట్లా 39 పడ్డాయి, 39 స్ట్రైప్స్, 39 దెబ్బలు. ఆయన వీపంతా దున్నబడ్డది, పొలము ఎట్లా దున్నబడ్డదో అట్లా. His body was plowed as it is plowed in a land with the hook, you know, that it has pulled out the flesh. Each beating, each stripe brings healing to our body. నువ్వు తినే శరీరము, the bread that you eat, అది ఏదో రొట్టె తీసుకొచ్చుకున్నావు, ఆ రొట్టె కాదు, అది ఇప్పుడు అభిషేకింపబడ్డది. what you eat is not normal, it is anointed bread. ఈ షర్ట్ ఎక్కడ షాపులో ఉండే, this shirt was in the shop, అది వేరు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది నాది. but after it comes to me it is mine. అట్లనే like that, ఆ రొట్టె ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక మారిపోయింది, ఎందుకంటే ప్రేయర్ చేసినాం కాబట్టి. after it comes from the bakery it is sprayed, ఆ శరీరం ఆ రొట్టె మీద అభిషేకం ఉంది కాబట్టి, because the anointing is upon it. దాన్ని తినంగానే as soon as you eat it, ఆ శరీరంలో ఉన్న ఆరోగ్యం మన శరీరంలోనికి వచ్చేస్తా ఉంటది. the nutrition, the strength of it is coming into our body. అంటే అది తినంగానే
As soon as you eat it, ప్రేయర్ చేయంగానే, as soon as you pray for it, వాక్యాన్ని నోటితో అనగానే, as you confess the word, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడగానే, as soon as you're filled with the word, మన లోపల ఒక విశ్వాసం వస్తుంది. faith will increase in నాకు you. ఏం కాదు, Nothing will happen to me. నాకేం కాదు, Nothing will happen to నాకు me. ఏమీ కాదు Nothing will happen to అనే me. బలమైన విశ్వాసంలోనికి వస్తాం. You will come into that faith. మార్కు సువార్త We'll go to Mark, 4వ అధ్యాయము 4th chapter, 13 నుంచి 20 వరకు. from 13 to 20. మళ్ళీ ఇక్కడ మనం ఒక అదే చూస్తున్నాం, రిపీట్ అవుతుంది. Again we see here ఆ repeated. యొక్క విత్తనము విత్తబడ్డప్పుడు When the seed is sown, దేవుని యొక్క పిల్లల గమనించడానికి ప్రయత్నించండి. understand, ఆ నేల దున్నబడి లేకపోతే if it is not plowed, the land ఆకాశ is not పక్షులు plowed. వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాయి. Oh, the birds of the air will come and take మీరు it. వాక్యాన్ని విన్నప్పుడు When you listen, మీ హృదయంలో భద్రపరచుకోవాలి. you have to preserve the word. లేకపోతే గచ్చ పొదల్లాగా ముళ్ళ పొదల్లాగా ఉండి అది ఫలించదు. If at all it has thorny bushes and all, it won't. కనుక చర్చిలో దేవుని యొక్క వాక్యాన్ని ఇట్లా స్క్రిప్చర్స్ విన్నప్పుడు లేదా ఆన్లైన్ లో విన్నప్పుడు When you listen to the word online or in the church, మీరు భద్రపరచుకోవాలి వాక్యాన్ని. you have to preserve the word అది అభిషేకింపబడ్డ వాక్యం కాబట్టి because it is anointed. అది నీ లోపల నీ మైండ్ లో ఫిక్స్ చేసేసుకోవాలి. You should fix it in your mind. అంటే లోపల ఇట్లా పెట్టేసుకోవాలి. You have to keep it like అరే this in your నేను దేవుని mind. బిడ్డను కాబట్టి నాకు అసలు ఏమీ కాదు, రోగం రానే రాదు. I am the child of God. No diseases can come to me. అసలు That is what. సెకండ్ ఆప్షన్ పోనే పోవద్దు. అసలు Don't go for the second option. నా పిల్లలకు కూడా అంతే అనుకోవాలి. For my children also it's the same. అట్లా మనం ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతామో, When you are fixed in that అది way, మంచి నేల మీద పడ్డ విత్తనం గనక because it's a seed in the good soil, అది ముళ్ళ పొదలో గచ్చ పొదలో కాదు. it is not in the thorny and bushes. అక్కడైతే ఆకాశ పక్షులు రాగలవు. Oh, there the birds of the air can come. లేకపోతే ఆ ముండ్ల పొదలు గచ్చ పొదలు అణికి పెరిగి ఈ యొక్క వాటిని ఇట్లా అణిచి వేసినట్టు And as the thorny bushes press down the word, కొంతమందికి ఐహిక విచారము ధనాపేక్ష ఉంటదట. many people will have the desire for the deceitfulness of the richer. ఇక్కడ రెండు గమనించుకోవాలండి. You have to understand. మీరు ఫైనాన్షియల్ గా ఎంత ప్రాస్పర్ అయితే దేవుడు అంత ఇష్టపడతాడు. How much ever you prosper in finances, God loves మీ it. బిజినెస్లు బ్లెస్ అవుతాయి. Your businesses are blessed. మీరు ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. Your blessings will come మీకు upon you. అద్భుతాలు జరుగుతాయి. Miracles will come. ట్రమెండస్ గా దేవుడు మూవ్ అవుతాడు. God will move tremendously. ఇదంతా గాడ్స్ విల్లే. It is all God's will. కానీ ధనాపేక్ష కోసము But if you have the desire for riches, పిచ్చి పిచ్చిగా చేయొద్దు. don't go అది crazy for రాంగ్ that. వర్డ్ అవుతుంది మళ్ళా. That is wrong thing. అర్థమవుతుందా? Understand? అట్లనే కొంతమందికి ఇంకొకరికి చూడండి బాగా అహిక విచారం ఉంటది. Many people have the worldly thinking. కొంతమంది గమనించడం ప్రయత్నించండి. ఒక విషయం చెప్తున్నా. I'm telling you about something. డాక్టర్స్ ముఖం చూడంగానే చెప్పేస్తారట, ప్రొఫెషనల్ డాక్టర్స్. But doctors seeing your face can tell. మన బాడీ షేప్ ను బట్టే మన థింకింగ్ ఏందో వాళ్ళకి తెలిసిపోద్దట. By our body shape they can say how we are thinking. అర్థమవుతుందా? Understand? అంటే వాళ్ళకి అట్లా సైకాలజికల్ గా అర్థమైపోద్ది. They understand the psychological point. అయితే ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. Now understand. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఆ యొక్క ఐహిక విచారంలో మునిగిపోతామో, When we are caught up in the cares of this world, విశ్వాసం పనిచేయదు. faith cannot work. కొంతమంది దేవుని గురించి ఆలోచించడానికి బదులు 24 గంటలు ఆ భూమి మీద ఉన్న ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేసి ఆలోచిస్తారు. Many people instead of meditating upon the word, they meditate upon the problems they are going through. అందుకే వీళ్ళకి విశ్వాసం పనిచేయదు. That's why faith doesn't work. కానీ మంచి నేలన పడ్డ విత్తనాలట, But the seed that is fallen on a good soil, ఫస్ట్ 30 ఫోల్డ్స్ వస్తుందట బయటికి. it will come for 30. 60కి వెళ్తుంది. It will go to 60. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతి 2022 లోనికి 100 ఫోల్డ్ బ్లెస్సింగ్ లోనికి మనం వచ్చే టైం ఇది. But now I'm saying in 2022 you will enter into 100-fold blessing. 100 ఫోల్డ్ బ్లెస్సింగ్. 100-fold blessing. అంటే కొన్ని సంవత్సరాల నుంచి కార్ కావాలని నువ్వు అనుకుంటే, If at all you were thinking for car, ఈ టైంలో కార్ this is వచ్చేస్తుంది. the time you get car. కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన ఉంటే, If you have been desiring to buy a house, ఆ ఇల్లు చిన్న దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. God will give you that house. కనుక మీ అందరినీ మరొకసారి ఆశీర్వదిస్తున్నా. I'm blessing you once again. ప్రతి వారు సొంత ఇల్లులో ఉండేటట్టు యేసులో దీవెనలు కుమ్మరిస్తున్నా. I bless you all that you will have your own houses. ఒకవేళ ఆల్రెడీ ఇల్లు ఉంటే ఇక అవసరం లేదా? If you have your own house already, ఒకటి కలిగి ఉంటేనే తప్పు, రెండోది కలిగి ఉంటే మరీ తప్పు. it is not that if you have one, it is రెండోది wrong. ఒకటి వచ్చిందని మనకు ఒక ఆలోచన వస్తుంది, మూడుదాన్ని అమ్మేయాలని. ఎందుకో మరి రెండు ఉండొద్దు. రెండు ఉంటే మనం ఏడ ప్రాస్పర్కి ట్యూన్ అయిపోతాము. లేదు దేవుని యొక్క పిల్లలు, దేవుడు ద్వితోపదేశ కాండంలో చెప్పిండు ఆల్రెడీ. God told already in the Deuteronomy. ఇల్లులను ఇస్తాడు. ఇల్లు అనగాలే, ఇల్లులు అంటే ఎక్కువ. He said, I will give you houses. శత్రువుకు జ్వరం రావాలంటే ఇదే పని.
If the enemy has to suffer, this is what you have to do. నువ్వు ఫైనాన్షియల్ గా రేజ్ అవడే గాడ్స్ యొక్క will. You have to raise financially. అర్థమవుతుందా? Understand? కనుక దేవుని మీద ఫోకస్ పెట్టినప్పుడు Focus on God. 100% 100-fold బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. You will receive 100-fold blessings. అందుకే 100 సార్లు ఊకే చెక్ చేసుకోవద్దు. వచ్చిందా చూడు వైరస్, వచ్చిందా చూడు వైరస్, వచ్చిందా చూడు వైరస్, ఏడొచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరికి వచ్చింది, నీకు వచ్చిందా? ఊరికే టెన్షన్ దాని గురించి, వ్యాప్తి వ్యాప్తి వ్యాప్తి, భయం 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 భయం. Don't be focused on virus. అరే 100% అబ్బా గాడ్స్ విల్ మన బాడీలో దేవుని యొక్క ఆరోగ్యం కలిగి ఉండడు. It is 100% God's will for us to have God's health in our bodies. దానికి అజిత్ ప్రేయర్ చేస్తే, ప్రమోద్ ప్రేయర్ చేస్తే, ఈయన ప్రేయర్ చేస్తే, ఆయన ప్రేయర్ చేస్తే కాదు. ఎవరు ప్రేయర్ చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు పైనుంచి రాసి ఒక సంతకం పెట్టి రక్తంతో జిఎస్ అని ముద్ర పెట్టాడు. బ్రాకెట్లో ఏమని పెట్టాడంటే, భూమి మీద ప్రతి ఒక్క బిలీవర్ నన్ను నమ్మినోనికి ఆరోగ్యము ఫైనాన్సెస్ అనేవి ఎక్కువ ఉండాలి. ఎందుకోసం అంటే నేను సిలువలో దరిద్రునైనా అనారోగ్యాన్ని భరించిన, ఇది నేను పెట్టుబడి పెట్టిన కనుక హార్వెస్ట్ వాళ్ళకు రావాలి కనుక 100% ఇది నా విల్ కనుక అని సిగ్నేచర్ పెట్టండు. దాన్ని నువ్వు తీసుకుంటే అద్భుతాలు మేనిఫెస్ట్ అయిపోతాయి. Jesus in the spirit world has already signed for your healing and for your prosperity. He said, I have paid the price for it on the Calvary cross. So they have to receive their healing, they have to receive their prosperity. అర్థమవుతుందా? Understand? ఇది గాడ్స్ యొక్క కంప్లీట్ పర్ఫెక్ట్ విల్. This is God's perfect complete will. అందుకే మోషే చూడండి, That's why Moses, దేవుడు మోషే 2 times ఉన్నాడు ఫాస్టింగ్, అంతే. he was fasting twice. ఇక్కడ చూడండి, మీకు ఒకటి చెప్తానా, I'm telling you. ఏలియా ఒక్కసారి ఉన్నాడు. Elijah was fasting once. అసలు ఎలీషా లేనే లేడు. Elisha was not there. ఇంకా లోపలికి వెళ్తే, మీరు గమనించుకుంటా వెళ్తే, If you see deeper, దాన్ని మీరు డెప్త్ లోకి వెళ్తే, if you go into deeper, ఇజ్రాయెల్ ఇయర్ ఉన్నారు. Israelites, they are fasting year after year. సంవత్సరం తరబడి మళ్ళీ సంవత్సరం తరబడి ఇట్లనే సంవత్సరాల తరబడి చేసుకుంటూ వచ్చేళ్ళు. They were continuing year after year like that. ఇంచు కూడా జరగలేదు. They did not move 1 inch. కానీ ఈ వీళ్ళు దేవుడు చెప్పినప్పుడు ఉన్నోళ్ళు మాత్రం, But the people who did fasting when God told, సూపర్ డూపర్ గా క్లిక్ అయ్యిండ్లు. they clicked supernaturally. దేవుడు ఏది చెప్పినా దాన్ని పట్టుకుంటే మిరకల్స్ మేనిఫెస్ట్ అయిపోతాయి. If you catch hold of what God says, then miracles will manifest. ఆయన ఏం చెప్పిండు అది వినాలి. What he says, you have to listen. అందుకే మేరీ చెప్పింది కదా, That's why Mary said, ఆయన మీకేం చెప్తాడో అది వినండి, అన్నీ అయిపోతాయి అన్నది. he said, what he says, you do, she said. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank you. చర్చ్ మొత్తం బ్లెస్ చేయండి ప్రభా, Bless the church, O Lord. దీవించండి, Bless it. ట్రెమెండస్ గా గ్లోరీ ఇచ్చేయండి, Release mighty సూపర్ glory. న్యాచురల్ స్ట్రెంగ్త్ ఇచ్చేయండి, Give them supernatural strength. ఫేవర్ మేనిఫెస్ట్ Let చేయండి favor manifest. ప్రభా. 100 రెట్లు ముందుకు పోయి అభిషేకం చేత నింపండి. Lord, give them 100-fold, 100 times forward 100 blessing. రెట్లు ముందుకు పోవటకు సాయం చేయండి. They shall go forward 100 మీ times. యొక్క రక్తాన్ని ప్రోక్షించండి, Apply the blood of మీ యొక్క Jesus. అనాయింటింగ్ రిలీజ్ చేయండి, Release your మీ anointing. యొక్క పవర్ చేత నింపండి, Fill them with your power. అభిషేకం ద్వారా గొప్ప కార్యాలు చేయండి. Fill them with your anointing. ఓ చర్చిలో లైవ్ చూసేవారు పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన, Everybody, those are in the church and partners, ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తూ దీవిస్తున్నా. I release the anointing upon everybody, O నీ Lord. మహిమ చేత నింపుతున్నా. Filling them with your నీకు glory. వందనాలు, స్తోత్రాలు. We thank you. ఆశీర్వాదాల చేత నింపుతూ Filling them with your blessing. యేసు నామములో ప్రార్థిస్తున్నా. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen. Hallelujah.